హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీలు డైరీ ఫామ్. ఇది ఏమనుకుంటున్నారా, నువ్వు సూపర్ నిబియర్ దంటులండి ఇంటి దగ్గర కట్ చేసేసి కాటోకి వేసేసుకున్నాం అనమాట. నాటడానికి బయలుదేరుతున్నాము. చేలో నాటామన్నమాట సూపర్ నెబియరు. మేమిద్దరమే వెళ్ళాంలేండి. మేమిద్దరమే ఇక అంటే ఇది దున్నిచ్చారు కానీ సాల్లో ఏదో అంటారు కదా, అవి తోలిచ్చలేదు. ఇక సర్లే వర్షం పడింది కాస్త మెత్తగా ఉండిందిలే అని మేమే నాటేస్తున్నాము. ఈ కూలోళ్ళని పెట్టామనుకోండి, ఆ కొంచెం టైం కూడా వాళ్ళకి కూలీ ఇవ్వాల్సిందే కదా, ఎంత పని చేయించుకున్నాం అన్నది కాదు, వాళ్ళ టైం ప్రకారం అంతే కదా. ఇక వద్దులే అనేసి ఇక మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి మేమే నాటేసుకున్నాం అనమాట ఆ రోజు. అలా ఇద్దరమే వెళ్ళి నాటేసాము. అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట నాకు, ఏ కాలమైనా మాది ఇదే లోకం అన్నది ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాను చూడండి ఒకసారి కుదిరితే, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో. ఎందుకంటే నాకు వచ్చేసి ఇవన్నీ ఏమీ తెలియదండి. ఆవులు కానీ గేదెలు కానీ పొలం పనులు కానీ అసలు నిజంగా ఏమీ తెలియదు. ఫస్ట్ టైం అనమాట ఇలా పొలంలోకి వెళ్ళి నాటడం. మా ఇంటి దగ్గర అయితే నాటాను. అదే వీడియోలో పెట్టాం కదండి గడ్డి గురించి, దాంట్లో చూసే ఉంటారు పక్కనే కదా. నాకు తెలిసి అది నాటి కూడా ఒక 4 years అయినట్టుంది అది నాటి. ఇప్పటికీ కోతలు ఏందో ఈసారి మారుస్తాము అనుకుంటున్నారు, మరి ఎప్పటికైద్దో మార్చడం అయితే మారుస్తారండి ఈసారి. సూపర్ నేబర్ తీసి వేరే వెరైటీ వేస్తారంటండి. అసలు నాకు వచ్చేసి మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసుంటుంది, మన ఛానల్లో చూసుంటే మటుకి ఏ కాలమైనా మాది ఇదే లోకం అన్న పార్ట్ 1. నాకైతే ఈ ఆవుల గురించి కానీ ఈ పొలాల గురించి కానీ వీటి గురించి ఏమీ తెలియదండి అసలు నాకు. మాది వచ్చేసి విజయవాడ కృష్ణా డిస్టిక్. అమ్మ వాళ్ళది నూజివీడు, ఐడియా ఉంటుంది. నూజివీడు వినే ఉంటారు. నూజివీడు రసాలు మామిడికి ఫేమస్ కదా, మాది అక్కడ నూజివీడు అనమాట. మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చినాకే నాకు తెలుసు అనమాట ఈ ఆవుల గురించి. తెలుసు అంటే అదే నెమ్మదిగా ఒక 1 yearలో నేర్చుకున్నాను పాలు పిండడం కానీ ఇదంతా. మా వాళ్ళు అంటారనమాట, మా అమ్మ వాళ్ళు, అసలు ఎలా చేస్తున్నావో ఏంటోనమ్మో నువ్వు, అసలు మా అలవాటు లేదు పని కదా వాళ్ళ, అసలు అమ్మ ఎలా పిండుతున్నావో ఏంటో అంటారు. ఇంక ఈ వీడియో చూస్తే ఇది కూడా నేర్చేసుకున్నావా అంటారు కూడా నన్ను. అంటే మాకెవ్వరికి తెలియదు అనమాట వాటి గురించి. ఎంత పెద్ద సిటీ కాకపోయినా విజయవాడ దగ్గరే కదండి, కాస్త తెలీదు. ఉన్న వాళ్ళకి ఉన్నాయిలే కానీ ఆ గేదెలు ఆవులు కానీ మాకు అంతగా తెలీదు. ఆ ఫీల్డ్ అది కాదు కదా, తెలియదు అసలు. చుట్టుపక్కల కూడా ఉండేది కాదు, కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. అవి తెలీదు. ఏదో పాల ప్యాకెట్లు తెచ్చుకున్నావా వాడేసుకున్నావా అని తెలుసు, కానీ పాడి రైతు ఎంత కష్టపడితే మన చేతికి పాల ప్యాకెట్ వస్తుంది అన్నది నాకు ఇక్కడికి వచ్చి వీటిని నేర్చుకున్న తర్వాత, నేను పాడి రైతులాగా మారిన తర్వాతే తెలిసిందండి. ఒక పాల ప్యాకెట్ కోసం పాడి రైతు ఎంత కష్టపడతాడు, ఎంత ఫేస్ చేయాలి ఒక్కో దాని దగ్గర. వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా అసలు ఈ టైం అంటూ ఏది ఉండదండి. నాకైతే అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత బాగున్నా బాగోకపోయినా వాటి దగ్గర మెయింటెనెన్స్ చేయాల్సిందే, మనం ఖచ్చితంగా వాటికి పెట్టాల్సిందే. ఇప్పుడు ఏదో ఒక అరగంట అటు ఇటు అయ్యిద్ది తప్పితే కంపల్సరీ అవి చేయాల్సిందే. సర్లే ఈరోజు బాగాలేదని కట్టే షాప్ హోటల్ ఏదన్నా అయితే క్లోజ్ చేస్తాం, లేకపోతే ఉద్యోగం అయితే లీవ్ పెడతాం. వీటి దగ్గర అసలు అలాంటి ఏమీ కుదరో వాళ్ళ కావు అంతే. అవి మనం ఇక 24 hours వీటిని అంటే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కేటు వెళ్ళడానికి అలా కుదరదు మ్యాక్సిమం, అలా అనమాట. అంటే వర్కర్స్ని పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదు, కానీ మేమైతే సొంతంగా వర్కర్స్ని పెట్టుకుంటే ఆ మెయింటెనెన్స్ వేరే డిఫరెంట్ ఒక లెవెల్లో ఉంటుంది, అదైతే వేరే. ఇది వచ్చేసి మేమే చేసుకుంటాం కాబట్టి ఇలా అనమాట. మన ఛానల్లో ప్రతి వీడియో ఉంది చూడండి. గడ్డి గురించి ఉంది, ఆవులు గేదెల అన్న దాని గురించి ఉంది. ప్రతి దాని గురించి కొంచెం లాంగ్ ఉంటాయి కానీ ఇన్ఫర్మేషన్ బాగుంటుందండి. చూడండి ఒకసారి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతిదానికి కామెంట్ వెంటనే రిప్లై ఇస్తాము. లేదు అంటే వీడియో చేసేదైతే వీడియో చేస్తాము. కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే, కొంచెం అదే చెప్తున్నా కదండి, హెల్త్ ఇష్యూస్ వల్ల అలా లేట్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక ఒక కనుపేమో లోపలికి పెడతాము. ఇగో మనకి ఈ కన్ను ఇంపార్టెంట్. చాలా మంది ముక్కలు కొట్టి తోలు కూడా తీస్తారు పైన. ఇట్లా తోలు తీసేసి ఒకసారి
ఇదిగో ఇదేనండి కన్ను. ఇది బాగుంటేనే మీకు ఏరు వస్తుంది, కన్ను లేకపోతే రాదు. చాలామంది ఈ తోలు తీసేస్తారు, తీయొద్దండి. తీస్తే ఏమవుతుందంటే మీకు అటు అటు కదిలించేటప్పుడు ఇటు కదిలించేటప్పుడు ఈ కన్ను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఊరికే కన్ను పోయిందంటే ఇక మీరు నాటినా కూడా అది పిలక రాదు, ఏరు అనేది పోసుకోదు. అదొకటి శ్రమ కూడా, బోల్డన్ శ్రమ. అది మీరు తోలు తీయటము ముక్కలు కొడతామే పెద్ద పని. నాటడం ఎంతసేపు పడుతుంది. ఇప్పుడు నిన్న కుసేపు నాటాము, ఇవాళ కుసేపు నాటాము. దగ్గర దగ్గర ఇది ఒక 20 సెంట్లు గుంటు ఉంటుంది. నేను మా భార్య ఇద్దరమే నాటేసాం.